అన్ని దేశాల్లో కంటే మన దేశంలో ఉప్పు వాడకం ఎక్కువ. అందులోనూ విలేజెస్ లో కన్నా సిటీస్ లో ఈ ఉప్పును ఇంకా ఎక్కువగా వాడుతున్నారని ఒక సర్వేలో తెలిసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ఒక మనిషి రోజుకు యావరేజ్ గా 5 గ్రాములు లేదా అంతకంటే తక్కువ ఉప్పుని తీసుకోవాలి. కానీ మన ఇండియన్స్ రోజుకు 9.2 గ్రాములు అంటే దాదాపుగా డబుల్ అమౌంట్ లో ఉప్పు వాడుతున్నారు. విలేజెస్ లో అయితే 5.6 గ్రాములు వాడుతున్నారు. ఉప్పు మన బాడీకి అవసరమే. కానీ అవసరానికి మించి ఎక్కువ ఉప్పు వాడడం వల్ల హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ మరియు కిడ్నీ డ్యామేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. మరి ఈ సమస్యకు చెక్ పెట్టి ప్రజల్లో ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ సైంటిస్టులు పంజాబ్, తెలంగాణలో 3 సంవత్సరాలుగా ఉప్పు వాడకాన్ని తగ్గించే మార్గాల మీద రీసెర్చ్ చేశారు. దీనికోసం మార్కెట్లో ఇప్పుడు వాడే రెగ్యులర్ సాల్ట్ కి ఆల్టర్నేట్ గా ఉండే తక్కువ సోడియం సాల్ట్ ని అందుబాటులోకి తీసుకురావాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. కానీ సిటీస్ లో, రిటైల్ షాప్స్ లో ఇది ఎక్కువగా అవైలబుల్ గా ఉండడం లేదు. సూపర్ మార్కెట్ లో, చిన్న చిన్న షాప్స్ లో అయితే అస్సలే దొరకడం లేదని, ఒకవేళ అందుబాటులో ఉన్నా కూడా దాని ప్రైస్ ఎక్కువగా ఉండడం పెద్ద సమస్యగా మారిందని వారు చెబుతున్నారు. సో మనం వీలైనంత తక్కువ ఉప్పు వాడి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కదా. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీస్ లో ఉప్పు ఎక్కువ తినే వారికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.